అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాము. ఈ రాత్రి వేళ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని ఆలోచనలు మీ ఎదుట నేను ఉంచుతాను. జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనము చూద్దాం. మంచిది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనములో ఒక చివరి మాట, ఆ 27వ వచనములో చిన్న మాట, చివరిది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో చాలా జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి విషయం, మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే, కానీ మరొకసారి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆత్మ ప్రేరేపణ ద్వారా మీ ఎదుట నిలబడి ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా కొన్ని విషయాలు మనము విందాం. ఓకే. సో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలో ఆత్మ ఉంది అని నమ్ముచున్నారా? ఇంకేమైనా డౌట్ ఉందా? సందేహం ఏమి లేదుగా? సరే, ఇప్పుడు మీ ఆత్మను మీరు ఎప్పుడైనా చూసారా? లేదా? ఏంటి నవ్వుతున్నారు? మీ ఆత్మను మీరు ఎప్పుడూ చూడలేదా? అయ్యో, మీకు ఎప్పుడైనా కళలు వచ్చినాయా? ఆ కళలో మీకు మళ్ళీనే ఉన్నారా, లేకపోతే వేరే రూపంలో ఏమైనా ఉన్నారా? అంటే మరి ఆ కళలో వచ్చింది వేరే వాళ్ళ, లేకపోతే మీరేనా? మీరు భౌతికంగా మంచం మీద కదా పడుకొని ఉంది ఆ టైంలో. మరి మీరు ఎక్కడెక్కడికో ప్రయాణం చేశారు, ఎవరెవరినో కొట్టారు, ఎవరెవరినో పొడిచేశారు. పొడిచారా? పొడవలేదా? పొడవలేదా? సమాధానం చెప్పాలి. మీరు యాక్టివ్గా ఉన్నారు, చాలా సంతోషం. టైము మనకి ఉన్నటువంటి క్లుప్త సమయంలో సబ్జెక్ట్ చాలా ఉంది మీ ఎదుట ఉంచాలనుకున్నది. కాబట్టి చెప్పండి, మీ ఆత్మను మీరు చూసుకున్నారు, కాకపోతే ఇది నా ఆత్మ అని మీరు గమనించలేదు ఎంతవరకు. అంతే. మిమ్మల్ని మీరు చూసుకోకపోతే ఎలా? ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే మీ కల్లో మీరు కనబడుతూ ఉన్నారు, అదే మీ ఆత్మ. ఓకే, రైట్. జాగ్రత్తగా నీ డౌట్లు తర్వాత అడిగి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మని. ఓకేనా? ఇప్పుడు అడిగితే ఆమె నాకు సమాధానం చెప్పడానికి కష్టంగా ఉంది. మళ్ళీ నువ్వు అడిగావు అనుకో, ఇక ఆమె బుర్ర తిరిగిపోద్ది. ఓకే, పిల్లలకి చాలా డౌట్లు వస్తాయి, అవన్నీ తర్వాత. రైట్, మంచిది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనము విందాం. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది ఏమిటి అని అంటే, మనిషి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో మనిషి యొక్క నిర్మాణ విధానాన్ని మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయాలే ఇవన్నీ కూడా. క్లుప్తముగా నేను అలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటాను. సో మనిషిని దేవుడు నిర్మించినప్పుడు నేల మంటిలో నుండి దేవుడు ఏం చేశాడు? నరుణ్ణి నిర్మించాడు. ఒక ఆకారం, ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో అలాంటి ఆకారాన్ని దేవుడు సృష్టించాడు. అయితే అప్పటికి మనిషిలో ఏమి లేదు? ఆత్మ లేదు, దాంతోపాటుగా జీవము కూడా లేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే, నరుని యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఉంటుంది. కాబట్టి మనిషి ఈజ్ ఈక్వల్డ్ శరీరము ప్లస్ ప్రాణము ప్లస్ ఆత్మ. ఇదేంటి అయ్యగారు A+B² అన్నట్లుగా ఉంది అని చూస్తున్నారు ఇక్కడ ఉన్న యవనస్తులు కొంతమంది. ఓకే, మీరందరూ కూడా A+B² తెలుసరా? నీకు తెలుసా? చెప్తావా? చెప్పు. మొత్తం చెప్పు. మరి లాస్ట్లో చెప్తావేంటి నువ్వు? మొత్తం చెప్పాలి కదా. ఎరా బాగున్నావా? నువ్వే
మీరందరూ యంగ్ జనరేషన్, రాబోయే కాలంలో మీరే మంచి, ఈరోజు చాలా జాగ్రత్తగా ఈ సందేశాన్ని మీరు వినాలి. పిల్లలు, యవనస్తులు, మీ హృదయంలో ఈనాడు మనం పిల్లల్ని మనము చాలా జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేసుకోలేకపోతే, వాళ్ళకు వచ్చేటువంటి ఆ సందేహాలు మనం నివృత్తి చేయకపోతే, వాళ్ళు విశ్వాసంలో సరిగా ఉండేటువంటి అవకాశము ఉండదు. కనుక నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, అసలు ఏంటిది, నువ్వు టయానికి రమ్మంటావు నన్ను, ఆల్రెడీ నాకు అక్కడ ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది, నేను క్రికెట్ చూసేవాడిని, కానీ నువ్వేమో రమ్మంటున్నావు, చర్చ అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, అసలు ప్రార్థన చేస్తే ఏమొచ్చిద్దని అడుగుతాడు ఆడు. అప్పుడు ఏమొచ్చిందో చెప్పాలిగా, చెప్పకుండా నువ్వు టపటప 2 పీకి రా, నువ్వు వస్తావో రావా అని చెప్పారంటే ఆడికి ఏమర్థం అవుతుంది, అర్థం కాదు. కనుక పిల్లలు చాలా జాగ్రత్త మీరు జ్ఞాపకం చేసుకోండి. మనిషి నేను ఎవరు అని అంటే శరీరము ప్లస్ ప్రాణము ప్లస్ ఆత్మ. అయితే ఈ శరీరాన్ని ఆత్మను అనుసంధానించేది ప్రాణము. ప్రాణము లేకపోతే ప్రాణానికి మరొక పేరు జీవము. జీవము లేకపోతే శరీరంలో ఆత్మ ఉండదు. ఆత్మ లేకపోతే ఈ శరీరానికి విలువ ఉండదు. ఉంటుందా? ఇప్పుడు నాలో జీవం ఉంది, ఆత్మ ఉంది కాబట్టే ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, అబ్బా అయ్యగారు అని అంటున్నారు. అదే నాలో ఉన్నటువంటి జీవము ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, మీరందరూ వచ్చి కన్నీటితో ఆ ఒక్కరోజే, అంతే కదా. శరీరము భౌతిక కాయము ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటుంది, కానీ ఆత్మ శాశ్వత కాలం ఉంటుంది. ఇదే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానికి పుట్టుక ఉంది, మీరు ఎప్పుడు పుట్టారో మీకు తెలుసా? అలాగే ఆత్మకు కూడా పుట్టుక ఉంది. ఆత్మ ఎప్పుడు మీలోకి వచ్చిందో మీకు తెలుసా? ఇదంతా వేదాంతపరమైనటువంటి పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పాలంటే కుదరదు. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, అలాగే పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి, ఒళ్ళో పెట్టుకున్న పిల్లల దగ్గర నుంచి, అదిగో అందరికంటే చిన్న అమ్మాయి, అమ్మాయా అబ్బాయా, పాప, అది అందరికంటే చిన్న పాప అక్కడ ఉంది కదా. సో ఇప్పుడు ఆ పాపలో కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మ ఉంది. ఇది కొంచెము హమ్మింగ్ వస్తుంది, కొంచెం చూడండి, హమ్మింగ్ లేకుండా చూడండి. సో ఆ పాపలో కూడా ఇప్పుడు దేవుని ఆత్మ ఉందా లేదా? దేవుడిచ్చినటువంటి ఆత్మ తనకే ఉంది. అయితే అసలు ఈ ఆత్మ ఎప్పుడు జన్మించింది అనేది ఇప్పుడు ప్రశ్న. పూర్వకాలంలో ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి 6 నెలలకి లోపల శిశువు కదిలినప్పుడు ఓహో రైట్ జీవము వచ్చింది, శిశువు ప్రాణము పోసుకుంది అని పెద్దలు చెప్పేవాళ్ళు. అందుకోసమే మీకు విషయం తెలుసా, సీమంతం ఎందుకు చేస్తారో తెలుసా? లోపల శిశువు క్షేమంగా ఉంది, డెలివరీకి కొన్ని ప్రాణము పోసుకోకముందే, అంటే చనిపోయే ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అందుకోసం పూర్వకాలంలో, ఇప్పుడంటే మనకు టెక్నాలజీ వచ్చింది కనుక మనం ప్రారంభం నుంచి అన్నీ తెలుసుకుంటున్నాం, అన్నీ చూసుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఏమీ లేదు. అందుకోసమే ఓహో ఈ స్త్రీ తల్లి కాబోతుంది అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేడుక, ఆ సీమంతం అనేది చేసేవాళ్ళు. దాన్ని రాను రాను ఎవడు డబ్బులు కొద్దీ, ఎవడు విధానం కొద్దీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, కానీ ఒక గుర్తింపు కోసమే. కానీ బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది ఏమిటి అని అంటే, కీర్తనాకారుడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. కీర్తనాకారుడు ఏమంటాడంటే, నా తల్లి గర్భములో పిండముగా ఉత్పత్తి కాకమునిపే నీవు నన్ను, నీ కన్నులు నన్ను, నా ఎముకలు అవన్నీ కూడా నిర్మించమనేటువంటి విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అని చెప్పానని అన్నాడు. అంటే మీకు ఇంకా సైన్స్లో మీరు చదువుకుంటా వెళితే ఎన్ని క్రోమోజోముల్లో ఒక్క క్రోమోజోమ్ బతుకుద్ది? సుమారు 3 లక్షల చిల్లర క్రోమోజోముల్లో ఒక్క క్రోమోజోము ఆ అండాశయంలో బ్రతుకుద్ది. ఆ బ్రతికిందే దేవుడు అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఆయనే డిసైడ్ చేస్తాడు. సైంటిస్టులు ఎవరైనా డిసైడ్ చేస్తారా? ఇప్పుడు ఐవీఎఫ్ టెక్నాలజీ వచ్చింది, అలా ఏమైనా డిసైడ్ చేస్తారా? మా విశ్వాసికి
2 పిల్లలు. అయితే ఒక పాపకి కొంచెము హార్ట్ ప్రాబ్లం ఉండి చనిపోయింది. ఇంకా మా విశ్వాసం నాకు ఆడపిల్ల కావాలి అని చెప్పానని హాస్పిటల్ అన్నీ తిరిగేసింది. IVF ద్వారా అని అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, చివరికి ఒక 7 లక్షలు అవుతాయి. అయితే 2-3 ఎగ్గులు పంపిస్తాం. ఆ ఎగ్గులో ఏ ఎగ్గు ఆడపిల్లో తెలియదు, ఏ ఎగ్గు మగపిల్లో తెలియదు అని అంటే ఆల్రెడీ అబ్బాయి ఉండాడు. ఇంత 7 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టాడు అనుకో, ఏం చేయాలో అర్థం కాక బుర్రకి కొని నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏం చేయమంటారు అని అంది. ఎట్లాంటి నేను చెప్పను, ఆల్రెడీ నీకు ఒకళ్ళ దేవుడు ఇచ్చాడు, ఆయన శుభ్రంగా పెంచుకో. ఒకళ్ళ దేవుడు తీసుకున్నాడంటే అది ఆయన దేవుని చిత్తము కనుక ఉన్న దానితో సంతృప్తి చెంది వాళ్ళని మంచిగా నువ్వు పెంచుకో. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు నాకు తెలుసు, 7 లక్షలు ఖర్చు పెట్టి IVF చేసుకునే పరిస్థితి వాళ్ళకేమీ లేదు. కానీ ఏంటంటే కొన్ని దుఃఖకరమైనటువంటి సంఘటనలు మన జీవితాల్లో జరిగినప్పుడు దేవుని జ్ఞానానికి మన జ్ఞానానికి ఏమైనా పొంతనుందా? మనకు తెలుసుద్ది అసలు దేవుని జ్ఞానం గురించినటువంటి ఆలోచన మనకు అర్థమవుతాయా? అర్థం కావు. కనుక దేవుడు తన జ్ఞానము ఆయన చిత్తములో ఆ చిన్న పాపని తీసేసుకున్నాడు. కనుక నీకు ఆ పెయిన్ ఏంటో తెలిసింది కాబట్టి నువ్వు ఇంకా అనేక మంది పిల్లలు అలాంటి ఎంతోమంది పిల్లలు బాధపడుతున్న వాళ్ళు పక్కన ఉన్నారు. సో నీకు దేవుడిచ్చినటువంటి ఆ విధానంలో నువ్వు మంచిగా ప్రార్థన చేసుకొని దేవుడు నీకు ఏం చెబుతుందో అది చెయ్యి అని చెప్పి అన్నాను. ఆ విషయం మర్చిపోయింది. అసలు వచ్చినప్పుడల్లా గంట ఇని అసలు నాకు ఇక మాట్లాడితే మా అమ్మాయి గుర్తొస్తుంది అనేది. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇని పాపం ఆమె కోసం ప్రార్థన చేసి ఇక ఒకరోజు కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక రోజు వచ్చి పాస్టమ్ గారి దగ్గరికి వచ్చి, పాస్టమ్ గారండి దేవుడు నాతో మాట్లాడాడు, అయ్యగారు ప్రార్థన చేసుకోమన్నారు, చేసుకుంటాం, దేవుడు నాతో మాట్లాడాడు, నేను సండే స్కూల్ టీచర్గా ఉంటాను అని అంది. ఓ దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఒక పిల్లోడికి కాదు, సంఘంలో ఉన్న పిల్లలందరికీ తల్లి వైపుతో పోతావు పో అని చెప్పానని పాస్టమ్ గారు అంది. ఓకే, ఇప్పుడు సండే స్కూల్ నడిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడట్లేదు. దేవుడికి స్తోత్రం. నాకు కొంచెం స్ట్రెస్ తగ్గింది కదా. సో మానవ జ్ఞానము ఇదంతా కూడా జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తా ఉన్నాను. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు మీరందరూ కూడాను భౌతికంగా ఈ లోకములో జన్మించడానికి దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. ఎస్, అలాగే మీరు మీలో ఆత్మను కలిగి ఉన్నారు. ఎస్, అది కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పాను కదా. అసలు ఇప్పుడు ఈ దీపము గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఈ భూమి మీద ఈ ప్రపంచంలో 4 రకాలైనటువంటి దీపాలు ఉన్నాయి. సంఘంలో కానీ సంఘము వెలుపల కానీ ఎన్ని రకాల దీపాలు ఉన్నాయి? 4 రకాల దీపాలు. మొట్టమొదటి దీపము వెలిగింపబడని దీపము. మొట్టమొదటి దీపం ఏంటి? వెలిగింపబడని దీపము. అంటే అసలు ఒక ఆత్మ దీపము ఎలా వెలిగించబడుతుంది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు వెలిగింపబడని దీపము గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిగా ఈ ఆత్మ దీపము ఉంది, కానీ ఆ దీపము వెలిగించబడలేదని చెప్పాను కదా. అంటే అసలు దీపము అనేది తెలుసా మీ అందరికీ? తెలుసా తెలీదా? ఇప్పుడు అన్ని లైట్లు వచ్చేసినాయి కదా, వాళ్ళకి చిన్నపిల్లలకి తెలియకపోవచ్చు. దీపం తెలుసా? మేము చదువుకునే రోజుల్లో ప్రైవేట్కి వెళ్ళి ఆ సీసా బుడ్లు పెట్టుకొని ఆ ఒత్తులన్నీ సరి చేసుకొని కిరసనాలు పోసుకొని కూర్చునేవాళ్ళం కరెంటు పోయినప్పుడు. ఇంకా గ్లాస్ బుడ్లు కూడా ఉండేవి కదా. ఆ గ్లాసులు మొత్తం అంతా కూడా సరి చేసి అన్నీ పెట్టి ఒక ఒత్తు ఉండాలి, కిరోసిన్ ఉండాలి, చాలా తతంగం ఒక దీపం వెలిగించాలి అని చెప్పాను నేను. అంటే అయితే వెలిగింపబడని దీపము ఎవరు అని అంటే క్రీస్తు యొక్క సువార్త చేత
వెలిగింపబడినటువంటి దీపాలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంట? క్రీస్తు యొక్క సువార్త చేత వెలిగింపబడని దీపాలు. ఎందుకు వీళ్ళు వెలిగింపబడలేదు అని అంటే, నెంబర్ 1, ఫస్ట్ వీళ్ళకి గ్రహింపు అనేది లేదు. ఈ లోకంలో ఇప్పుడు మనము లైవ్ పెట్టారు కాబట్టి నేను అన్ని విషయాలు కొంచెం ఓపెన్గా నేను చెప్పలేను. ఈ ప్రపంచంలో 33% ప్రజెంట్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే దాంట్లో కూడా కొంతమంది ఇంకా వెలిగింపబడని దీపాలు ఉన్నారా లేరా? ఉన్నారు. ఇంకా బయట 33% పక్కన పెడితే 67% అసలు క్రీస్తుని గురించి విన్నా తెలియనటువంటి వారుగానే ఉన్నారు. దాంట్లో ఇంకొక సాడ్ విషయం ఏంటో తెలుసా? వివిధ రకాలైనటువంటి దేవుళ్ళని ఆరాధించేటువంటి వాళ్ళు కొద్ది శాతంగా కాకుండా ఎక్కువ శాతంగా ఉన్నారు. అసలు దేవుడే లేడనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత పర్సంటేజ్ ఉన్నారు తెలుసా? దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు 15% ఉన్నారు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో 100కి 15 మంది అసలు దేవుడే లేడు, మాకు మేమే దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏ భయము లేదు. ఇలా మనం చెప్పుకుంటా వెళితే వెలిగింపబడినటువంటి దీపాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాళ్ళు వెలిగింపబడకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, నెంబర్ 1 ఏం లేదు, వాళ్ళకి గ్రహింపు లేదు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చూసారా? ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా యోహాను భక్తుడు మాట్లాడుతూ అంటాడు, ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని అంటాడు. ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు ఏముందంట? వాక్యం. ఆది అనేటువంటి దానికి ఇంకేమైనా ఉందా? అది ఇన్ఫినైట్ అన్నమాట. ఇంక దాన్ని ఎవరు కొలవటానికి లెక్కించటానికి వీలు లేదు. సో ఆది యందు ఏముందంట? వాక్యము, వాక్కు ఉంది. ఆది యందు శబ్దము ఉంది. ఆది శబ్దము ఏంటిది? ఆది శబ్దము. ఆ శబ్దమే యేసుక్రీస్తు ప్రభువారు అని చాలా స్పష్టంగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ శబ్దము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లో ఏముందంట? వెలుగు ఉంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఈనాడు చాలా మందికి ఏది మంచో ఏది చెడో గ్రహించేటువంటి విధానము లేకపోతా ఉంది. చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి పోకడలను అనుసరిస్తూ, ఈ లోక విధానాలను అనుసరిస్తూ, ఈ లోకంలో జరుగుతున్నటువంటి అందరూ వెళుతున్నటువంటి మార్గములోనే వాళ్ళు వెళుతూ, నేను పలానా అని వాళ్ళు సత్యాన్ని గ్రహించినటువంటి విధానంలో, వెలుగును గ్రహించినటువంటి విధానంలో ఉన్నారు. ఇంక దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడము లేదు. ఇంకా రెండవ విషయంలోనికి వచ్చేసరికి, ఎందుకు వీళ్ళు ఇంకా వెలిగింపబడినటువంటి దీపాలుగా ఉన్నారు అని అంటే, ఎందుకు వీళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు అని అంటే, తమ క్రియలు చెడ్డవైనందున. ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏం చేస్తున్నారంట? మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే వెలుగు పరిశుద్ధతకు గుర్తుగా ఉంది, చీకటి పాపమునకు గుర్తుగా ఉంది. మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంట?
పాపాన్ని ప్రేమిస్తున్నారు, పరిశుద్ధతను ప్రేమించటం లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఈనాడు పాపము చాలా భయంకరమైనటువంటి విధానంలో సమాజంలో పరుగులెడతా ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? చాలా భయంకరమైనటువంటి విధానంలో ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలి అని నేను అనుకోవడం లేదు. సో ఎందుకు మనుషులు వెలుగును గ్రహింపక వెలిగింపబడినటువంటి దీపాలుగా వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక పంచాయతీకి నన్ను పిలిచారు, భార్య భర్తల గొడవ. అన్యులు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు. వాళ్ళు ఏమంటారు, వచ్చిన పెద్దలు అంటారు, అరే ఎందుకురా అసలు నువ్వు ఆ తాగుడు మానేసేసేయి, అసలు నీ భార్యతో నువ్వు మంచిగా ఉండని చెప్పట్లా. అరే అప్పుడప్పుడు తాగులే. ఏమంటున్నారు వీళ్ళు? ఒకేసారి మానే ఏంటి మళ్ళీ అంత గొడవ అంతా పెరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన మాట వినలేదని చెప్పాను. ఏంటి మగోడు అందరూ తాగడా ఏంటి? తాగితే తాగాళ్ళే, నువ్వే సరిపుచ్చుకోమన్నారు మళ్ళీ చివరికి. ఆ పంచాయతీ మొత్తం అంతా రచ్చ అయిపోయింది చివరికి. ఏమంటున్నారు వీళ్ళు? ఎందుకు వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు అని అంటే వీళ్ళు కూడా అప్పుడప్పుడు పుచ్చుకుంటున్నారు. సో పాపము చేసేవాడు పాప పరిస్థితుల నుండి దూరంగా ఉండమని ఎలా చెప్పగలడు? వాడు చెప్పలేడు. ఈనాడు అల్టిమేట్ విధానం ఎంజాయ్ అనేటువంటి పేరుకి ఈ లోకంలో ఎంజాయ్ అనేటువంటి పేరుకు ఉన్నటువంటి ఇక అల్టిమేట్ గోల్ ఏంటంటే చివరికి పాపంలో తేలటమే. అది ఏ విధంలోనైనా సరే. మీకు అర్థమవుతుందా? ఈ విషయం అర్థమవుతుందా? యూత్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కాలేజెస్లో ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన విధానంలో ఈ ఎంజాయ్ అనేటువంటి పేరుకి రకరకాలైనటువంటి ఆ వెతుకులాటలు అన్నీ కూడా చివరికి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి? సిన్. పాపము ఏం చేస్తుందంట? మరణానికి దారి తీస్తుంది. కనుక పాపము మనుషులను పట్టిస్తుంది ఎప్పటికైనా సరే, ఎన్నో సంవత్సరాలు అయిపోయినా సరే. ఏంటి మీకు డౌట్గా ఉందా? నా మాటలు నమ్ముద్దా అవట్లేదా? నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్లో మాకు ఒక టామరిన్ ట్రీ అని ఒక స్టోరీ ఉండేది. అది మీకు అర్థం కావాలి అని అంటే నేను తెలుగులో మంచిగా చెప్తాను మీకు. ఒక రాజుగారికి కొమ్ములు వచ్చినాయి. సరే మొత్తానికి ఆయన కిరీటం పెట్టుకుంటాడుగా, కవర్ చేసుకుంటున్నాడు. కొద్దిగా ఎంతకాలం కవర్ చేసుకుంటాడు? జుట్టు బాగా పెరిగిపోయింది. ఏం చేయించుకోవాలి? తలపని చేయించుకోవాలి. కనుక స్థానిక మంగళని పిలిచాడు. పిలిచి లోపలికి వెళ్ళిన తర్వాత కిరీటం తీసే ముందు ఓ సంఘటన చెప్పాడు. అరే ఇప్పుడు నువ్వేదైతే చూస్తావో అది ఎవరికి చెప్పడానికి వీలు లేదు అని చెప్పానని అంటే, రాజా మీ ముందు నేను అలా చేస్తానా? అసలు మీ గురించి ఎవరికైనా చెప్తానా అని అన్నాడు. అప్పుడు రాజుగారి కిరీటం తీశాడు. అప్పుడు చిన్న చిన్న కొమ్ములు కనపడి వీడికి షాక్లో ఉన్నాడు. ఏం చేయాలో అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నీ పని నువ్వు చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని అన్నాడు. రాజుగారి కటింగ్ వేశాడు. వీడు వచ్చేసాడు. వీడికున్న అలవాటు ఏంటంటే ఏదైనా సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్పబోతే జరిగిన విషయాలన్నీ వాళ్ళ ఆవిడికి చెప్పబోతే వీడి పొట్ట బిపోద్ది. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ భోజనం పెట్టింది. తినయ్యా అంటే లేదు నా మనసంతా అసలు ఏం బాగోలేదు, పొట్టంతా ఉబ్బిపోతుంది అని చెప్పని అన్నాడు. అవును అసలు ఏం జరిగింది ఇవాళ? మొత్తం అన్ని ఎప్పుడు చెబుతావుగా, అన్నం తినేటప్పుడు చెబుతావుగా, ఇవాళ ఏం చెప్పట్లేదని అంటే అమ్మమ్మ అసలు ఇవాళ ఏం చెప్పడానికి లేదు అని అన్నాడు వీడు. ఏం చేయాలో అర్థం కాక ఆ రాత్రి అటు ఇటు డొల్లి తెల్లారి పొద్దున్నే లేచి అడవిలోకి వెళ్ళిపోయాడు అనమాట. బాగా సుదూరమైనటువంటి ప్రాంతానికి అడవిలోకి వెళ్ళిపోయి వాడి బాధ అంతా ఒక చింత చెట్టుకు చెప్పుకున్నాడు. కాలం గడిచింది, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాపము చెట్లు అదే అడవిలో నుంచి కర్ర తీసుకొచ్చేవాళ్ళు ఆ చింత చెట్టుని నరికేశారు, తీసుకొచ్చేశారు. అది అటు మొత్తానికి ఏటో పోయింది. లాస్ట్లో చెప్తాం మీకు. ఒకరోజు రాజుగారి దగ్గర కచేరీ జరుగుతూ ఉంది. రాజుగారు అంటేనే ఎప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు ఒక మధ్యలో వాయించేవాడు మధ్యలో తీసుకొచ్చి వాయించున్నాడు. అదేమో డుమ్డుమ్ అనుకుంటా రాజుగారి కొమ్ములు
రాజుగారి కొమ్ములు వచ్చి అంటుందంట. ఏది? ఆ డ్రమ్ము మధ్యలో. రాజుగారికి అసలు ఒళ్ళు మండిపోయింది. అరే ముందు అసలు ఆయన పిలవండి రా అన్నాడు. పిలిచాడు. ఏరా, నేను ఎవరికి చెప్పొద్దన్నానా? ఈరోజు ఇంత సభలో బహిరంగంగా ఒక మధ్యలో నా గురించి చెప్పిందంటే అసలు నువ్వు ఎంతమందికి చెప్పుకుంటావంటే, అయ్యా ఆడు కాళ్ళ మీద పడిపోయాడు, రాజుగారి కాళ్ళ మీద. అయ్యా నేను ఎవ్వరికి చెప్పలేదు అయ్యా, అసలు జరిగిన విషయం మీకు చెప్తానయ్యా, ఇదయ్యా నా పరిస్థితి. వెళ్ళి నేను ఎక్కడో అడవిలో నువ్వు చింత చెట్టుకు చెప్పుకున్నానయ్యా, అసలు అక్కడ ఎవరు లేరయ్యా అని అంటే, అప్పుడు ఏళ్ళని అడిగాడు. అరే నువ్వు ఎక్కడ కొన్నావురా? పలానా షాపులో కొన్నాను. అక్కడి నుంచి ఎవరా దీన్ని తయారు చేసినటువంటి వాడు? పలానా. అసలు వాడు ఏ కర్రతో తయారు చేశాడంటే అడి చేసి మొత్తం అంతా ఎంక్వైరీ అయిన తర్వాత ఆ మధ్యలో తయారైంది ఆ చింత చెట్టు కర్రతో. మీకు అర్థమైందా స్టోరీ? అర్థమైందా? పాపం వీడు ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు, కానీ వాడి తప్పు కొన్ని సంవత్సరాల తర్వాత. అలాగే మన పాపము ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనల్ని పట్టిస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు దానిని గ్రహించగా చీకటిని ప్రేమించి ఆ చీకటిలోనే వాళ్ళు జీవిస్తూ వాళ్ళు వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నారు. ఇంకా మూడవ విషయం ఏమిటి అని అంటే, ఎందుకు ఇది వెలిగింపబడినటువంటి దీపముగా ఉంది అని అంటే, పితృ పారంపర్య ఆచారాల వలన. ఏంటి? పితృ పారంపర్య ఆచారాలు అంటే మన పితరుల దగ్గర నుండి, మా అమ్మమ్మ అట్లా, మా అమ్మ ఇట్లా, నేను ఇట్లా, అవునా కాదా? అవన్నీ ఉన్నాయా ఇప్పుడు సమాజంలో? అవన్నీ గట్టిగా కనబడుతున్నాయి మనకి. ఎంత ఉన్నా కానీ అవి పోవట్లేదు. పోతున్నాయా? పోవట్లేదు. ఒక చోట ఎట్లాగే వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆవిడ వాళ్ళ బుడ్డ మనవరాలని తీసుకొచ్చి ప్రార్థన చేయమని చెప్పి అడిగింది. ఆ ముఖం మీద ఖాళీ ఏం కనపడతలే నాకు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడటానికి చాలా అందంగా తెల్లగా అసలు భలే ఉంది, బొద్దుగా పాప. కానీ ఏమున్నాయి? నేను ప్రార్థన చేయడానికి ముందుగా సరే అమ్మా ప్రార్థన చేస్తానులే, కానీ అసలు నువ్వు ఎంతకాలం అయింది దేవుడిని నమ్ముకొని అని అన్నా. 15 సంవత్సరాలు అయింది గారు అని అందే. మరి ఏంటి ఇవన్నీ? దిష్టిబొట్లు చాలా పెట్టావు, అరికాలకు కూడా పెట్టింది, అరిచేతులకు పెట్టింది, అన్నిటికి పెట్టింది. ఎవరు కాపాడతారు? మన పిల్లలకి భద్రత ఎవరిస్తారు? ఏసై ఇస్తాడా లేకపోతే నువ్వు కాళ్ళు కట్టుకున్న నల్లదారం ఇచ్చిద్దా? ఏసై ఇస్తాడా నువ్వు పెట్టిన దిష్టిబొట్టు ఇచ్చిద్దా? చెప్పండి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడో మన అమ్మమ్మ పెట్టింది, మన తాతయ్య పెట్టాడు. ఇక అదంతే. ఈ ఆచారాలు అట్లా కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ చాలా ఉన్నాయి పితృ పారంపర్య ఆచారాలు. జస్ట్ మీకు ఒక ఉదాహరణకు జస్ట్ అలా చెప్పాను. ఇలాంటివన్నీ కూడా మన కుటుంబాల్లో ఎక్కడో పూర్వకాలంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం ఇంకా కొనసాగించుకుంటూనే వస్తూ ఉన్నాం. దాంట్లో మంచి రోజులు, చెడ్డ రోజులు, వాళ్ళు ఎదురొచ్చారు, ఇల్లు ఎదురొచ్చారు, ఇక మీరు లెక్కేసుకుంటూ వెళ్తే లిస్ట్ చాలా ఉంటుంది అన్నమాట. దేవుడి నామానికి అవమానకరమైనటువంటి విధానము అయితే ఇది దేవుడి బిడ్డల సంగతి. కానీ బయట ఇంకా చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వలన వెలిగింపబడినటువంటి దీపములుగా చాలామంది ఉండిపోయారు. వీళ్ళ సంగతి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు సంఘంలోనికి వచ్చేద్దాం. రక్షణ పొందుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఇంకా చాలామంది వెలిగింపబడినటువంటి దీపాలు ఎక్కడ ఉన్నాయి? సంఘంలో ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు దాకా బయట పర్సంటేజ్లు అవి చెప్పుకొచ్చాను. సో పిల్లలు అనుకోవచ్చు, మేము చిన్నపిల్లలు వెళ్ళండి అని చెప్పానని. ఒకప్పుడు చిన్నపిల్లలు, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కాదు వీళ్ళు. వీళ్ళకి అన్నీ తెలుసు, ఇదిగో ఆ వయసు పిల్లలు ఉంటారు చూసారా, అసలు మీ ఇంట్లో రహస్యాలన్నీ బయటకు వేసేది వాళ్ళే. పక్కింటి వాళ్ళకి వాళ్ళు వెళ్ళి మమ్మీ ఆంటీ మరే ఈరోజు మా నాన్న అమ్మని ముద్దు పెట్టాడు ఆంటీ అన్నీ చెప్తారు వాళ్ళు. మొత్తం మీ సంసారం అంతా బయటికి వెళ్ళేది ఆడవాళ్ళే.
మొత్తం చెప్పేస్తారు, స్టోరీలన్నీ అక్కడికి వెళ్ళి చెప్తారు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు అందుట్లో ఇంటర్నెట్ వచ్చింది కదా, ఇక ఫోన్ తిప్పి 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 మీకంటే తెలివితేటలు వాళ్ళకే వచ్చినాయి. కనుక మంచి చెడు వివేచన చేసేటటువంటి వయస్సు రాగానే 15 సంవత్సరాలు దాటగానే మీరందరూ కూడా ఏమవ్వాలి? యేసు ప్రభు ఎవరో తెలుసుకొని యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకొని మీ ఆత్మ దీపాన్ని మీరు వెలిగించుకోవాలి. ఓకే, మీరందరూ కూడా సిద్ధపడండి. ఇంకా ఎవరైతే ఇంకా ఒకవేళ మీకు ఏమీ అర్థం కాకపోతే మీ పాస్టర్ గారిని మీరు అడగండి. నేను ఆల్రెడీ కొన్ని విషయాలు మీకు చెప్పేశాను. క్రీస్తు యొక్క సువార్త ద్వారా మన యొక్క ఆత్మ దీపాన్ని మనము వెలిగించుకోవాలి అని చాలా స్పష్టంగా మీకు సెలవిచ్చాను. సరే, ఈ వేళ పక్కన పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్నారు కదా, రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెలిగింపబడినటువంటి దీపాలు. వాళ్ళు క్రీస్తు యొక్క వెలుగు చేత వాళ్ళ ఆత్మదీపాన్ని వెలిగించుకున్నారు. నేను ఈ లోకమునకు వెలుగే ఉన్నాను యేసుప్రభు వారు సెలవిచ్చారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు? మీరు కూడా ఈ లోకమునకు, అంటే ఆయన వెలుగు మీకు వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు రక్షణ పొందుకుని బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళు తర్వాత చెప్పడానికి రెడీగా ఉండండి. ఓకే, రైట్. అసలు ఇప్పుడు సమస్య, ఇందుట్లో 2 దీపాలు ఉన్నాయి. ఆ 2 దీపాల గురించి చెప్తాను. అదేంటి గారు 4 దీపాలు అన్నారు, ఒకటేగా చెప్పింది, మళ్ళీ 2 అంటారు ఏంటి అనమాకండి. 3వ దీపం స్పెషల్, అందుకే తర్వాత చెప్తా. ఓకే, ఇప్పుడు వెలిగింపబడి ఉన్నటువంటి ఈ దీపాలు కొన్ని వెలుగుదామా వద్దా? ఏంటో నా బతికెట్టు అయిపోయింది. ఆరిపోవాలా వెలగాల అని సందిగ్ధంలో ఉన్నారు. దాన్ని తెలుగులో ఏమంటారంటే మిణుకు మిణుకుమంటున్న దీపాలు. ఈ వెలిగించబడి కానీ ఏమంటున్నాయి? ఎప్పుడు అంటదమ్మా దీపం మిణుకు మిణుకుమని మీరు చెప్పండి. వీళ్ళకి కొంతమంది తెలియదు, పెద్దోళ్ళు ఎవరైనా దీపాలు నూనె లేనప్పుడు, ఒత్తు సరిగా లేనప్పుడు, అవునా కాదా? ఇక నూనె, ఒత్తు, వీటన్నిటి గురించి నేను ఎక్కువగా చెప్పను, కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకు అసలు వెలిగించబడినటువంటి ఈ దీపాలు అటు ఆరిపోదామా, వెలుగుదామా, లేదా ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో మిణుకు మిణుకుమన్నటువంటి పరిస్థితి ఎందుకు వీళ్ళకి వచ్చింది అని అంటే చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15, 16 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. ఎలా ఉన్నారంట? నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను. అబ్బా, అసలు ఆ మాట చదువుతుంటే నాకు చాలా బాధ కలుగుద్ది. చాలా అసలు ఆ మాట నోట్లో నుంచి దేవుడు ఏమేస్తానంటున్నాడు? ఆ సంఘంతో ఉమ్మి వేస్తానంటున్నాడు. ఉమ్మేయటం అంటే అసలు ఎంత అవమానకరమైన పరిస్థితి కదా. ఎందుకు ఈ పరిస్థితి? నులివెచ్చని స్థితి. క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. వీళ్ళకి ఏమి లేదు, ఏమి లేవు క్రియలు. దేవుడు ఆశించినట్లుగా లేవు, దేవుడు ఆశించినట్లుగా లేవు. వీళ్ళు రక్షణ పొందిన తొలి దినాల్లో అబ్బా ఎంత ఆసక్తి అని అంటే, అబ్బా ఎంత ఆసక్తో ప్రార్థన అంటే చాలు పరిగెత్తుకొచ్చేవాళ్ళు. తర్వాత నిదానంగా 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 ఏమైపోయింది? వీళ్ళకి ఆసక్తి వెళ్దాంలే, ఆమెననే టైంకి వెళ్ళొచ్చులే, రోజు పాడే పాటలు ఆమె పాడుతూనే ఉంటుందిలే, అమ్మగారు ఇక ఆమె పాడుకుంటుంది, ఇక మనం పాడపోయినా ఏం పర్వాలేదులే, ఆరాధన టైంలో కొంచెం సేపు వెళ్దాంలే,
వాక్యం అబ్బాయి హైగా రోజు చెప్పిందే మాకు తెలియని బైబిలే ఏంటి అసలు? మాకు తెలియని బైబిలా? కనుక మనము చేయాల్సింది ఒకటే, లాస్ట్గా వెళ్ళామా, దేవుడికి మన కానుక సమర్పించుకున్నామా, ఆశీర్వాదము ప్రార్థనలో మనం ఉండి ఆమేన్ అన్నామా లేదా? అది కూడా ఎందుకనంటే వెళ్ళకపోతే మళ్ళీ యేసయ్య ఎక్కడ ఏమంటాడో, ఎక్కడ ఏ శాపం వచ్చి పడుద్ది, ఎందుకు వచ్చింది గోల? ఇలాంటి పరిస్థితులు చాలామందిలో వచ్చేస్తున్నాయి కదా. దానికి గల కారణం ఏంటి? క్రియలు ఏమి లేవు మనలో. విశ్వాసం ఉంది కానీ విశ్వాసము తగినటువంటి క్రియలు లేవు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, చాలా జాగ్రత్త. ఒక్క నిమిషము చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. నేను ఈ విషయం మీకు అర్థం కావాలి అని అంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, వీరికి ఏముందంట? భక్తి ఉంది కానీ ఏమి లేదు, శక్తి లేదు. శక్తి ఎప్పుడు వచ్చింది? అదేంటి? పైకి భక్తి కానీ లోపల లేదు. అది చెప్పాలి మీరు. వీళ్ళకి పైకి భక్తి ఉంది కానీ లోపల లోపల భక్తి లేదు. లోపల భక్తి ఉంటే శక్తి వచ్చింది, కానీ భక్తి అంతా ఎక్కడమ్మా? పైకే. అస్సలు ఇక ఆ మందిరానికి వచ్చేటప్పుడు ముసుకేసుకొని ఎంత వినయమో విధేయత అయ్యగారు, అస్సలు ఇక ఆ వినయమో విధేయత చూస్తే అమ్మ నిజంగా అసలు ఈ విశ్వాసే అసలు మంచి విశ్వాసం. మందిరంలో ఉన్నంత వరకే, మందిరం దాటిన తర్వాత సమాధానములు ఏముండదు, సమాధానం ఉండదు. సువార్తములు అసలు సువార్తే ఉండదు. శాంతములో అసలు శాంతమే ఉండదు. ఉంటుందా? ఉండదు. ఓ రోజు మీటింగ్లో పాస్టర్ గారు నన్ను పిలిచాడు. వెళ్ళాను, చాలా దూరం అటు కృష్ణా జిల్లా. అప్పుడు కృష్ణా జిల్లా కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయిపోయిందిలే. అయితే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక సహోదరి ప్రార్థన చేయించుకొని, అయ్యగారు ఎప్పుడన్నా ఇటు వచ్చినప్పుడు మా ఊరు వచ్చినప్పుడు మా దగ్గర రండి. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు మరలా అటు సైడ్ ఎవరో పిలిచారు. వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సహోదరి ప్రార్థన చేయించుకుంది కదా, వెళ్దాము అని. సాయంత్రం మీటింగ్, పగలే వెళ్ళాను, దూరం కాబట్టి సాయంత్రానికి వెళ్ళిపోయాను. కనుక అక్కడికి వెళ్దాము అని చెప్పానని ఇక బండి తీసుకొని అక్కడ ఉన్న విశ్వాసతో బయలుదేరి, వాళ్ళు వేరే చర్చి అమ్మాయి, ఏ మీటింగ్లు పిలిచిన వాళ్ళు నన్ను వేరే వాళ్ళు వెళ్ళి ఆమె చెప్పినటువంటి గుర్తుల ప్రకారంగా వెళ్ళాక పలానా అంటే ఎవరింటికి వెళ్తున్నారు అని అడిగారు వాళ్ళు. పలానా అంటే ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నారా మీరు అని అన్నారు. ఓ అమ్మ యేసయ్య తండ్రి, ఇక ఏదో తేడాగా ఉంది అని చెప్పని అనుకొని ఇంకా సరే వెళ్ళాను కదా అని చెప్పని నేను వెళ్ళాను. వెళితే సో ఆ టయానికి చక్కగా మంచిగా సీరియల్ చూసుకుంటూ కూర్చుందామా. సీరియల్లో మునిగిపోయింది. వెళ్ళి అమ్మా నేనంటే అప్పుడు యాంక తిరిగి ఎవరో అంది. ఊరి ఎవరో గుర్తుపట్టి ఉండలేమోలే, పాప 2 సంవత్సరాలు చూసి అని చెప్పి నేనమ్మా పాస్టర్ గారిని అప్పుడు పలానా మీటింగ్లు. అప్పుడు అయ్యారు రండి అని. అప్పుడు ఇక ఏం అడావుడి చేసిందంటే, ఎంత అడావుడి చేసిందంటే అంత అడావుడి చేశాను. సో మనము ఈ లోక సంబంధమైనటువంటి విధానాల్లో మునిగి తేలుతూ పైకి భక్తిని కనపరిచేటువంటి వారంగా చర్చి కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటున్నాం, సంఘ కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటున్నాం. ఎస్, అందులో తప్పేమీ లేదు. దేవుడు మనకిచ్చినటువంటి క్రమాలు మనము పాటిస్తూ ఉన్నాం, అందులో తప్పేమీ లేదు. కానీ అది కేవలము ఒక ఆచారంగానే మారిపోయింది అనుకో నీ జీవితంలో, అది సారవంతమైనదిగా ఉండదు. నీలో ఏవో 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 ఆలోచనలు నిన్ను గలిబిలికి గురి చేస్తూ ఉంటాయి. ఆ గలిబిలి వలన నీవు నీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించు. ఎస్, నీ జీవితంలో నీకు సమస్య ఏదైనా ఉందనుకుందా, ఆ సమస్య మీద నువ్వు విజయం సాధించటానికి నీకేం కావాలి? ఏం కావాలి?
శక్తి కావాలి. ఎస్. కానీ మనం ఏం చేస్తున్నాం, కొద్దిసేపు కొద్ది రోజులు ప్రార్థన చేస్తాము, ఆ తర్వాత ఈ దొంగ సచ్చినోడు మారలేక ఈనాడు చాలామంది తల్లులు, నాకు అప్పుడప్పుడు ప్రార్థన అవసరతలు నేను వింటూ ఉంటాను కదా, భర్తలు విషయంలో భార్యలు, కుమారుల విషయంలో తల్లులు, ఈ రకరకాలైనటువంటి విధానాలకు లోనైపోయినటువంటి పిల్లలు, వారి జీవితాల్లో కుటుంబాలకు చాలా వేదన కలిగిస్తున్నారు చాలామంది పురుషులు. కొంతమంది స్త్రీలు కూడా అందుకు తక్కువేమీ కాదు, వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకున్నాయి. సో దానివలన క్రైస్తవ కుటుంబాల్లోనే ఈ పరిస్థితులు ఎందుకు అనేటువంటి విషయాలు ఒకసారి ఆలోచన చేస్తే, వాళ్ళు ఆ పట్టుదల అనేది వాళ్ళల్లో లేదు, లోపల విశ్వాసం అనేది వాళ్ళల్లో లేదు. కనుక ఈ విషయాలు చెప్పుకుంటూ వెళితే సమయం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు రక్షణ పొందిన తొలి దినాల్లోనే చూసావా, అసలు ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో ఒక్కసారి రాత్రి వేళ నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోలేకపోవటం వల్లే చాలామంది వెలిగింపబడి కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలా మిణుకుమంటే ఏమైనా ఉపయోగం ఉందమ్మా? ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. ఆ దీపం బుడ్డికి గ్లాసుకి బాగా పొగబట్టింది అనుకో, లోపల ఎంత దీపం వెలుగుతున్నా కానీ బయటికి వెలుగు రాదు. శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నీ ఒత్తుని సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నీ దీపంలో అసలు నూనె ఉందో లేదా, అసలు విశ్వాసం ఉందా లేదో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. విశ్వాసం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. కనుక ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతూ అని అంటాడు, ఏమని అంటాడు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. దయచేసి వెలిగింపబడి మిణుకుమంటున్నటువంటి దీపాలు ఇక్కడ ఎవరైనా ఉంటే మీరేం చేయాలంటే, మీరు ఏ స్థితిలో నుండి పడిపోయారో ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరలా తిరిగి మీ మొదటి క్రియలను మీరు చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. మొదటి ప్రేమ దేవుడిపై ఇప్పుడుందా ఏమో, మీరే ఆలోచన చేసుకోండి కదా. దేవుడిని నువ్వు మొదట ఎంత ప్రేమించావు, దేవుడి కోసం నువ్వు ఎంత పని చేసావు, కానీ ఇప్పుడేమి చేస్తున్నావు. ఇది 2వ రకమైనటువంటి దీపం. 3వ దీపం ఏంటో తెలుసా? వెలిగింపబడి ఆరిపోయింది. ఇక శాంతం అయిపోయింది దీని పని. వెలిగింపబడి ఆరిపోయిన దీపం. అదేంటి అయ్యగారు, సంఘంలో ఆరిపోయిన దీపాలు కూడా ఉన్నాయా అని మీరంటే, ఉన్నాయని వాక్యము సెలవిస్తుంది. మీ అందరికీ తెలుసు, నేను ఇంకా ఎక్కువ వివరణ ఇవ్వను. మత్తయి సువార్త మీరు 5వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే అక్కడ దీపము గురించినటువంటి విషయాలు ఉన్నాయి. అందులో 3 రకాల పరిస్థితులు మనకి కనబడతాయి. ఒకటి దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపము, ఒకటేమో మంచం కింద పెట్టినటువంటి దీపము, మూడవది కొంచెము కింద పెట్టినటువంటి దీపము. ఈ మంచం కింద పెట్టినటువంటి దీపం గురించి ఇందా నేను చెప్పా, వెలిగింపబడి మిణుకు మంచం కింద దీపం పెడితే అది ఎవరికైనా ఉపయోగం ఉంటుంది? అసలు ఏముండదు. పొగంతా మంచానికి, అవసరమైతే మంచం కూడా కాలిపోద్ది. ఇప్పుడు సంఘంలో చాలామంది విశ్వాసం సంఘానికే పొగ పెడుతున్నారు. అది కదా ఇప్పుడు వచ్చిన తిప్పలో. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడి. సో 3వ రకం ఏంటంటే కొంచెము క్రింద పెట్టిన దీపము. కొంచెం అంటే ఏంటి చెప్పండి, పిల్లలకి అర్థం కాలేదు. కొంచెము అని అంటే పూర్వకాలములో రైతులు ధాన్యము కొలిసేటువంటి ఒక కొండ, ధాన్యం కొలిసేటువంటి కుండ. ఇప్పుడంటే కేజీలు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. పూర్వకాలంలో అట్లా కేజీలు అవన్నీ కూడా లేవు. కనుక 1 సేరు, 2.5 సేర్లు అయితే 1 మానిక, 8 మానికలు అయితే 1 కొంచెం, 8 మానికలు అయితే 1 కొంచెం, 8 మానికలు అంటే 2.5 సేర్లు అంటే సుమారు 20 సేర్లు పట్టేటువంటి ఒక బిందిలాగా అనుకోండి. అది ఒక రేకుతో కానీ, ఒక రాతితో కానీ, ఒక మట్టితో కానీ తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కొంచెం కింద దీపం పెడితే వెలుగుద్దా, ఆరిపోద్దా? పిల్లలు చెప్పండి రా, సైన్స్ మీరు చదువుకున్నారా? గ్లాసులో ఒక కొవ్వొత్తి పెడితే దాని మీద మళ్ళీ సగం మూత పెడితే శాంతం పెడితే చదివారా మీరు సైన్స్లో? శాంతం మూత వేసేటువంటి గ్లాసులో పెట్టేటువంటి కొవ్వొత్తి ఏమైపోయింది? ఎందుకు?
వెరీ గుడ్. దానికి ఏమి లేదు, ఆక్సిజన్ అందలేదు, గాలి లేకపోవటం వల్ల అది ఆరిపోయింది. ఇప్పుడు వెలిగింపబడినటువంటి దీపము ఆరిపోవడానికి గల కారణం దేవుని వాక్యంలో నుంచి మీకు ఒక విషయం చెప్తాను. చూడండి, యోబు గ్రంథం జాగ్రత్తగా మీరు పరిశీలన చేయాలి. 18వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోను. చూడండి, జాగ్రత్త చూడాలి. ఏమని ఉంది అక్కడ? భక్తిహీనుల దీపము కొంచెం కింద పెడితే గాలి ఆడదు. యేసు ప్రభు వారు భలే చెప్పారు ఆ ఉపమానాన్ని. ఈనాడు చాలామంది వెలిగింపబడి ఆరిపోవటానికి గల కారణాలు ఏంటనంటే, వాళ్ళ దీపాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళు కొంచెం కింద పెడుతున్నారు. అసలు ఏమి ఎందుకు వెలిగింపబడిందో ఏమికే అర్థం కాదు. నువ్వెందుకు రక్షణ పొందుకున్నావో నీకే అర్థం కాకపోతే, నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావో నీకే అర్థం కాకపోతే, ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నావో నీకే అర్థం కాకపోతే, ఈనాడు చాలామంది అలాగనే ఉన్నటువంటి విశ్వాసులు సంఘాలలో ఉన్నారు. అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇప్పటికీ కూడాను ఎందుకు సాక్ష్యం చెబుతున్నారో వాళ్ళకే అర్థం కాదు, ఎందుకు మందిరానికి వస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. అసలు యేసు ప్రభు ఎవరు? నువ్వు యేసు ప్రభు ఎందుకు వెంబడిస్తున్నావు, నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు అని అంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా చాలామంది దగ్గర లేకపోవటం విచారకరమైన విషయం. నేను మిమ్మల్ని అంటలేదు, వేరే సంఘస్థులను అంటున్నాను. ఈరోజు నీ ఫ్రెండ్ నిన్ను అడిగితే, ఏంటి నువ్వు క్రిస్టియనా ఏంటి అని అంటే, మరి మా అమ్మ వెళ్తుంది, మరి మా డాడీని తీసుకెళ్తున్నాడు అని అంటే అంతే. హూ ఆర్ యూ అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు బోల్డ్గా సమాధానం చెప్పాలిగా. కానీ మనకు సిగ్గు, అది కాదులేవే తర్వాత మాట్లాడుతాను నీతో, ఈ టాపిక్ వద్దులేవే అని అంటారు. వద్దులేరా, మనం క్రికెట్ ఆడుకుందాం పదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, ఏదో మా అమ్మాయి అనమాలు వెళ్తున్నా నేను చర్చికి అంటాడు. అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను తర్వాత పాయింట్లో నేను మీకు ఆ విషయాలు చెప్తాను. భక్తిహీనత ఈజ్ ఈక్వల్ టు రక్తహీనత. మనిషిలో రక్తం శాతం లేకపోతే మనిషికి సరైనటువంటి విధానంలో ఏమి అందో తెలుసా మీకు? సైన్స్ ప్రకారంగా ఒకసారి మా విశ్వాసం మా బంధువులు అవుతుంది, మొత్తం మొహమంతా ఉబ్బిపోయింది, ఆటోలో వచ్చింది, అన్నయ్య ప్రార్థన చేయి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని అంది. ఏంటమ్మా అని చెప్పాను. ఏమో ఒళ్ళంతా వాపులు, ఇక నేను లెగలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి నేను హాస్పిటల్లో జాయిన్ అయింది, ప్రార్థన చేయించుకొని వెళ్ళి. తర్వాత నేను ఫోన్ చేస్తే, అన్నయ్య నేను బతకడమే గ్రేట్ అంట అని అంది. ఏంటమ్మా అని అన్నాను. నా బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా? 4.5, 3.5 ఉందే. ఎక్కడ వెళ్ళిపోయేదామా? పరలోకానికే 3.5 ఉంటే ఎంత ఉందంట? 4.5. ఆమె బ్రతకటం కోసం దేవుడు కృప, ఇంకా ప్రార్థన చేసుకుని వెళ్ళడం వల్ల దేవుడు ఆమెను బతికించాడు. అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా బ్లడ్ ప్యాకెట్లు ఎక్కించి ఇంజక్షన్లు చేసి ఐసీయూలో పెట్టి ఎంతో చేస్తే కానీ చివరికి 8% తీసుకొచ్చి ఇంటికి పంపించారు. ఎందుకు? మీకు విషయం చెప్పనా? ఎప్పుడైతే రక్తము పర్సంటేజ్ మీరు తగ్గిపోద్దో ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది, ఐరన్ శాతము రాదు. అక్కడి నుంచి మీరు ఏం తిన్నా కానీ నీరసం అని రొప్పటమే పనిక. ఏం చేసినా కానీ సహోదరులు, స్త్రీలు, ఇక్కడ మీరు అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బ్లడ్ పర్సంటేజ్ అనేది మీలో తగ్గిపోయింది అనుకో అన్నీ నీరసాలే. అట్టాగే భక్తిహీనత అనేది మీలోకి వచ్చింది అనుకో అన్నీ నీరసాలే. అయ్యగారు ఏదని చెప్పాం, శాతంలే అయ్యగారు, సోత్తంలే అయ్యగారు. ఎప్పటికి నువ్వు చేసేది? ఈ ఆదివారం అయితే వచ్చే ఆదివారం దాకా చేయవు నువ్వు. అవి అక్కడే ఉండిపోతాయి. ఎక్కడే అలాంటి పరిస్థితులు. దాని గురించి నేను ఎక్కువగా ప్రియమైనటువంటి బిడ్డలారా చాలా జాగ్రత్త. కానీ ఒక్కటి ఎందుకు అని అంటే, ఎందుకు భక్తిహీనత అని అంటే, చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి
పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన ఆ వ్యక్తుల శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వాడు. భక్తిహీనత ఏం చేస్తుందంటే మనిషి, ఆ వ్యక్తి, ఆ విశ్వాసి క్రీస్తులో నుండి తప్పిపోయేటట్లుగా చేస్తూ, ఆ తప్పిపోయిన వాడు ఏం చేస్తాడంట, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. జాగ్రత్త చూడండి, జాగ్రత్త చూడండి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నారు? ఎవరిని అవమానపరుస్తున్నారు? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఈరోజు అలాంటి వ్యక్తులు మీకు కనబడటం లేదా? చాలామంది నేను గమనిస్తూ ఉన్నాను. నేను ఎక్కువగా అన్యుల మధ్యలోకి నేను వెళ్తూ ఉంటాను. వాళ్ళ యొక్క సాక్ష్యాలు చాలా అద్భుతం. అంటే వాళ్ళు దేవుని రక్షణ పొందుకున్నటువంటి ఆ పరిస్థితులు, దేవుడు వాళ్ళ జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలు, స్వస్థత విషయాలే కానీ ఇంకా రకరకాలైనటువంటి విడుదల దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఎంతో అద్భుతం. కానీ అన్ని సంవత్సరాలు వాళ్ళ దేవుళ్ళు నడిచి కూడాను, ఎంతో మంచి భక్తిపరులుగా ఉండి కూడాను, పిల్లల వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటిని చూసి మేము ఫలానా ఆళ్ళే అని విశ్వాసులకు కాకుండా అవిశ్వాసులకు ఇచ్చి నిదానంగా వీళ్ళు కూడా అదే విధానంలోనికి వెళ్ళిపోయినటువంటి వాడు. ఎంత అవమానం కదా! దేవుడి నామానికి అవమానం తీసుకురావట్లేదా? రకరకాలైనటువంటి పద్ధతులను బట్టి, రకరకాలైనటువంటి ఈ బలహీనతలను బట్టి దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారా లేరా? నేను చాలా కన్నీటితో చెప్తున్నాను ఈ విషయాలు. నువ్వు అసలు ఎందుకు వెలిగించబడ్డావో అనే విషయాన్ని నువ్వు గుర్తెరగకుండా, అక్కడ 6వ అధ్యాయం 14 వచ్చిన వివరించడానికి చాలా సమయం కావాలి. కానీ నేను జస్ట్ మీకు చదివి వినిపించేస్తున్నాను. అన్నీ అనుభవించారా లేదా? పరిశుద్ధాత్మను పొందుకున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు, దేవుని దీవెనలు పొందుకున్నారు, అన్నీ పొందుకున్నారు. కానీ లాస్ట్లోకి వచ్చేసరికి సమాధి దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, వీటి దగ్గర ఏమైపోతున్నారు అని అంటే దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇది వెలిగింపబడి ఆరిపోయిన దీపాలు. ఇంక లాస్ట్లో చివరి దీపం చెప్తాను. మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపం. సంఘంలో ఇప్పుడు ఈ దీపాలు అవసరం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం అక్కడ ఉంటుంది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవునికి స్తోత్రం. అతను మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉండెను. ఎవరు ప్రకాశించేటువంటి దీపాలు? యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇతరులకు సువార్తను ప్రకటించేటువంటి వాళ్ళే మండుచు ప్రకాశించేటువంటి దీపాలు. దానియేలు గ్రంథములో ఉంది, ఎవరైతే నీతి మార్గములో ప్రజలు నడిపిస్తారో వారు ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారు అని ఉంది. ఉందా లేదా? చాలా స్పష్టంగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో సంఘంలో కానీ సంఘం వెలుపల కానీ ఇంకా వెలిగింపబడినటువంటి దీపాలు ఉన్నాయని చెప్పానా లేదా? ఆ దీపాలు వెలిగింపబడాలి అని అంటే మీరు మండాలి, మీరు ప్రకాశించాలి. మీరు ప్రకాశించేటువంటి మండేటువంటి దీపాలుగా మీరు బయట తిరిగితే మీ వెలుగు చేత అనేక దీపాలు వెలిగించబడతాయి. ఒకప్పుడు మేము వెలిగింపబడినటువంటి దీపాలుగానే ఉండిపోయాం. 1986వ సంవత్సరంలో మా నాన్నగారికి చాలా భయంకరమైనటువంటి జబ్బు చేసింది. ఇక్కడే విజయవాడ ప్రజా వైద్యశాల హాస్పిటల్లో చాలా నెలల ట్రీట్మెంట్ తర్వాత ఐసీయూలో డాక్టర్స్ ఎన్నో
చేసి చివరికి ఆయనకి బయాప్సీ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయన పొట్టలో ఉన్నటువంటి ఒక కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియా అప్పుడు వాళ్ళకి తెలియలేదు. డాక్టర్స్ చెన్నైలో కూడా, ఇండియాలో అప్పుడు దానికి ట్రీట్మెంటే లేదంట. అట్లాంటప్పుడు ఆ బ్యాక్టీరియాని చంపడానికి హై యాంటీబయాటిక్స్ సెలైన్స్ ద్వారా ఇస్తే మా నాన్నగారికి మెడికల్ రియాక్షన్ జరిగి ఆయన ఒళ్ళంతా కాలిన బొబ్బల్లాగా అయిపోయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి మనిషి అంత ఉబ్బిపోయాడు. అప్పటికే 3 నెలలు ముక్కు ద్వారా పైపెట్టి లిక్విడ్స్ పంపించినా కానీ కుదరనటువంటి పరిస్థితి, మంచానికి అతుక్కుపోయినటువంటి పరిస్థితి. డాక్టర్స్ చెప్పారు అయిపోయింది, ఇంకా కొద్ది గంటలు ఆయన చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పని. అలా కోమాలోకి వెళ్ళిపోయినటువంటి మా నాన్నగారిని మేము కారులో, అంబాసిడర్ కారులో వెనకమాల మా నాన్నగారు పడుకోబెట్టి ఎదర మా అమ్మ ఒళ్ళో నేను కూర్చొని ఉన్నాను. సగం దూరం వెళ్ళేసరికి మా నాన్నగారు కోమాలోకి వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా మా అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. ఏం జరిగింది నాకు అర్థం కాదు. అప్పుడు నేను అమ్మని అడిగాను, అమ్మ ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అరే నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు రా అని చెప్పానని అంది. ఆమె ఏడుస్తోంది, నేను ఏడుస్తూ ఉన్నాను. అలా మా ఊరు ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత మా ఇంటి వరండాలో పడుకోబెట్టారు. ఇంకా బాజీ కొద్ది గంటలో చచ్చిపోతాడు అని చెప్పానని ఇంక బంధువులందరికీ, ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా, ఊరికి ఆ చుట్టాలు ఉన్న ఊర్లందరికీ ఒక్కొక్కళ్ళు వెళ్ళటం ప్రారంభించారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ, మా నాన్నగారు చేస్తున్న వ్యాపారం, నిమ్మతోటల వ్యాపారం చేస్తారు మా నాన్నగారు, ఆ వ్యాపారాలను బట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పరామర్శించి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో మా నాన్నగారిని చూడటానికి వచ్చినటువంటి ఒక మా అమ్మగారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆవిడ వచ్చి, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ అబ్బాయిని దేవుడు బ్రతికిస్తాడని మా నాయనమ్మతో చెప్పింది. అన్నీ అయిపోయినాయి. ఇప్పటికే కొన్ని లక్షలు, ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు పెట్టారు. అన్నీ అయిపోయినాయి, ఆస్తులు మొత్తం అన్నీ జీరో బ్యాలెన్స్. ఇక ఏం లేవు, కట్టుబట్టలతోనే మిగిలినటువంటి పరిస్థితి. ఆయన బతుకుతాడో చచ్చిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ డిక్లేర్ చేశారు ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. మేము చిన్నపిల్లలం అప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో మా నాయనమ్మకి కోపం వచ్చి, ఏం లేదులే పో, అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాం, అన్నీ అయిపోయినాయి అని చెప్పానని అందంట. ఆమె ఏమాత్రం కూడా సత్యసత్యలే, నాకెందుకు, నా పిల్లోడు ఏంటి అని అనుకోకుండా ఆమె 2.5 కిలోమీటర్లు వాళ్ళ పాస్టర్ గారి ఇంటికి నడిచెళ్ళి ఆ పాస్టర్ గారు వచ్చిందాక కూర్చొని ఆ పాస్టర్ గారిని తీసుకొని వచ్చింది. ఆ పాస్టర్ గారు తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మా నాయనమ్మ సరేలే వచ్చారుగా ప్రార్థన చేసి వెళ్ళండి అని అందంట. ప్రార్థన చేసి ఆ పాస్టర్ గారు అన్నారంట, ఇదిగో పక్కనే చర్చి ఉంది, ఆ చర్చిలో గనక మీరు ఈయన తీసుకొని వస్తే దేవుడు మీ అబ్బాయిని బ్రతికించే అవకాశం ఉంటుంది అని అన్నాడంట మా నాయనమ్మతో. ఆ మాట నాయనమ్మను పట్టుకుంది. ఇక అంతే, మా పెద్దనాన్న, మా బాబాయ్, ఇంకా 4 వ్యక్తులు నాన్నని భుజాల మీద మోసుకొని కోమాలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి చర్చిలో పడుకోబెట్టారు. ఆ సంఘము, ఆ పాస్టర్ గారు చేసినటువంటి ఉపవాస ప్రార్థనను బట్టి 2వ రోజు రాత్రి దేవుడు అద్భుతంగా మా నాన్నగారిని కోమాలోంచి బయట తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి కార్యము దేవుడు జరిగించారు. ఆ తెల్లారి మా వాళ్ళందరూ వెళ్ళి చూసి ఆయన కోమాల నుంచి బయటికి రావడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి, నన్ను గుర్తుపట్టావంటే నాన్నగారు సైగ. వారం రోజులు అలాగే ప్రార్థన పాస్టర్ గారు చేసి సంఘమంతా చేసి వారం రోజులకి యథావిధిగా ఆయన అంతటికీ ఆయనే అల్పాహారం తీసుకునే స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. అప్పుడు యేసుప్రభు ఎవరో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. అలా మా నాన్నగారి యొక్క ఆత్మ దీపము వెలిగించబడింది. అలాగున మా అమ్మగారు తర్వాత మేము అందరం కూడాను యేసుక్రీస్తు ప్రభు తెలుసుకోవడానికి ఈరోజు వెలిగింపబడినటువంటి దీపముగా నేను మీ ఎదుట నిలబడటానికి గల కారణం, ఆ రోజు మండుచు ప్రకాశిస్తూ మా ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ దీపము. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది మీ ఎదుట వెలిగింపబడినటువంటి దీపాలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. కానీ మీరు మండటం లేదు కాబట్టి, మీరు ప్రకాశించటం లేదు కాబట్టి ఆ దీపాలకు మీకు ఒక విషయం తెలుసా? బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలను ఏం అడిగారు? వాళ్ళ దగ్గర లేకపోతే అడిగేవాళ్ళ? పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర లేకపోతే వీళ్ళు అడిగేవాళ్ళ? నీ దగ్గరే లేదు, నువ్వు నాకేం ఇస్తావులే. 5 వాళ్ళ ఎవరిని అడుక్కున్నారా? ఈ 5 బుద్ధి లేని వాళ్ళు 5 అంటున్నాం కదా. నూనె లేని వాళ్ళు వాళ్ళు అడుక్కున్నారా? అక్క కొంచెం నూనె ఇవ్వే, చెల్లి కొంచెం నూనె ఇవ్వని అడుక్కున్నారా? ఎవరిని అడిగారు? ఉన్న వాళ్ళే అడిగారు. కనుక నీ దీపం వెలుగుతూ ఉందనుకో,
నీ దీపం మండుచూ ప్రకాశిస్తుంది అనుకో, నీవు వేరే దీపాన్ని వెలిగించడానికి అవకాశము ఉంటుంది. నువ్వే మిణుకుమంటున్నావు అనుకో, ఏమి లేదు. నువ్వే అసలు ఆరిపోయిన దీపంలాగా ఉన్నావు అనుకో, ఎవరైనా వస్తారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు దేనికోసము? సంఘం యొక్క క్షేమము కోసము, నీ యొక్క క్షేమము కోసము, నీ యొక్క అభివృద్ధి కోసము. నీ క్షేమము, నీ అభివృద్ధి భౌతికమైనటువంటి వాటిల్లో కానే కాదు. భౌతికమైన వాటిల్లో కానే కాదు. భౌతికమైనటువంటి ఈ వస్తువులు, భౌతికమైనటువంటి ఈ సంపదలు శాశ్వతము కానే కావు. శాశ్వతమైనది దేవుడిచ్చేటువంటి బహుమానాలు, దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దేవునికి స్తోత్రం. అవి మీరు కలిగి ఉన్నప్పుడే మీరు నిజంగా ఆత్మీయంగా క్షేమముగా మీరు ఉన్నట్లు, ఆత్మీయంగా మీరు అభివృద్ధి చెందినట్లు. కనుక మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అని అంటే దేవుడు మిమ్మల్ని వెలిగించినటువంటి ఆ వెలుగుకు ఒక సార్థకత మీరు తీసుకొని రావాలి. అసలు మీ యొక్క ఆత్మ దీపము వెలిగించబడింది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించినటువంటి వారై, ఆ ఆత్మ దీపము ఆరిపోకుండా ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు కలిగినటువంటి వారై, మీ యొక్క వెలుగు ద్వారా మండుచూ ప్రకాశించేటువంటి మీ దీపము అనేకులకు వెలుగుని ఇచ్చేటువంటిదిగా ఉంటుందా లేదని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మీరు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? మీరు సువార్త చెప్పకపోతే ఎవరు సువార్త చెప్తారు? మీరు ఫైండ్ అవుట్ చేయకపోతే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు ఇరుకుల్లో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరు నశించిపోతున్నారో ఆ పరిస్థితులను మీరు గమనించకపోతే, మీరు సువార్త చెప్పకపోతే ఎవరు చెప్తారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఆత్మలు వర్ధిల్లాలని, మీకు ఆత్మలు క్షేమము కలిగి సంఘ క్షేమము కొరకు మీరు ఆత్మ వరములను అపేక్షించేవారుగా ఉండాలని, ఈ 4 దీపాలలో మీరు మండుచూ ప్రకాశించేటువంటి దీపముగా ఉండాలని కోరుతూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరు తలలు వంచి ఒకసారి మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. నీవు ఇంకా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నట్లయితే, నువ్వు ఎందుకు వెలిగింపబడ్డావో గ్రహింపలేనటువంటి పరిస్థితులు నీవు ఉన్నట్లయితే, నువ్వు మిణుకుమంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఈ రాత్రి కాలంలో దేవుడిని అడుగు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా మొదటి క్రియలో నేను విడిచానయ్యా, ఏ స్థితిలో నుంచి నేను పడ్డానో దాన్ని మీరు జ్ఞాపకం చేశారయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నేను తిరిగి మరలా నా మొదటి క్రియలు చేయటానికి, అయ్యా నేను నులివెచ్చని స్థితిలో నుంచి బయటికి రావడానికి నాకు సహాయము చేయి ప్రభువా అంటూ దేవుణ్ణి వేడుకుందా. ఒకవేళ వెలిగింపబడి ఆరిపోయిన దీపాల్లాగా ఎవరైనా ఉంటే ఒక్కసారి ప్రభువుని అడగండి, పశ్చాత్తాపడండి. ప్రభా దయచేసి నన్ను క్షమించు ప్రభా, ఈ లోక సంబంధమైనటువంటి విధానాలను బట్టి నేను బాహాటంగా మిమ్మల్ని అనేక సార్లు అవమానపరిచానయ్యా, అనేక సార్లు మిమ్మల్ని సిలువ వేశానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభా, అలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించు నాయన అంటూ దేవుని సన్నిధిలో వేడుకోండి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఇచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం, ఎవరినైతే నీతి మార్గంలో నడిపిస్తారో వారు జ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశిస్తారు అనేటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకొని, ప్రభా మండుచూ ప్రకాశించేటువంటి దీపముగా నేను ఉండాలయ్యా, నా దీపాన్ని నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయ్యా, మన్నించుకోవడానికి సహాయం చేయ్యా, మీకు ఆత్మశక్తి చేత నన్ను మండించు నాయన అంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు బహుతేటగా మనతో మాట్లాడారు. నిజంగా మన దీపాలు అవి వెలుగుతూ ఉండాలని, వెలిగించబడుతూ ఉండాలని. ఒకవేళ నులివెచ్చని స్థితిలో మనం ఉన్నామేమో, ఒకసారి మనసారా ప్రభు వైపునకు తీసి వారి యొక్క హస్బెండ్ నన్ను ప్రేమతో ఆహ్వానించారు. అలాగే ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు మరి